అనగనగా పూర్వం ఢిల్లీ నగరాన్ని అక్బర్ అనే గొప్ప చక్రవర్తి పాలించేవాడు. అతని రాజ్యం శాంతి, న్యాయం, క్రమశిక్షణతో ప్రసిద్ధిగా రాజ్యాన్ని పాలించడంతో ప్రజలంతా ఆయన్ని ఎంతో గౌరవించేవారు. అక్బర్ నివసించే రాజమహల్ ఎంతో విశాలంగా, అందంగా, బంగారు స్తంభాలు, విలువైన అలంకరణలు, ఖరీదైన విలువైన వస్తువులతో రాజ్య వైభవాన్ని చూపించే విధంగా ఉండేది. ఒకరోజు రాత్రి అక్బర్ తన సైనాగారానికి వెళ్లి ప్రశాంతంగా నిద్రపోయాడు. రాజ్మహల్ అంతా నిశ్శబ్దంగా మారింది. అక్బర్ గదిలోని బలమైన అల్మారాలో ఆయనకు ఎంతో ప్రియమైన విలువైన ఒక ఖరీదైన నగను జాగ్రత్తగా పెట్టి ఉంచారు. ఆ రోజు రాత్రి ఒక దురాశగల పనివాడు మెల్లగా గదిలోకి వచ్చి అల్మారా తెరిచి నగను దొంగలించి నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఉదయం లేచిన అక్బర్ అల్మారా తెరిచి చూడగా నగ కనిపించలేదు. అది చూసిన ఆయన చాలా ఆశ్చర్యపోయి బాధపడ్డాడు. నగ పోయిందని తెలుసుకున్న అక్బర్ కోపంతో వెంటనే రాజభవనంలోని పనివాళ్లందరినీ సభకు పిలిపించాడు. అక్బర్ అందరి వైపు చూస్తూ ఇక్కడ ఎవరో దొంగ ఉన్నాడు అని అనుమానించి నిజం తప్పకుండా బయటపడుతుందని గట్టిగా చెప్పాడు. ఈ సమస్యను తెలివిగా పరిష్కరించేందుకు అక్బర్ తన నమ్మకమైన బుద్ధిమంతుడైన మంత్రి బీర్బల్ను పిలిచాడు. బీర్బల్ ప్రశాంతంగా సభలోకి వచ్చి అక్బర్ మాటలు విని నగపోయిన అల్మారా దగ్గరకు నెమ్మదిగా వెళ్ళాడు. బీర్బల్ అల్మారాలో తలదూర్చి ఏదో వింటున్నట్టుగా కొంతసేపు నటించాడు. బీర్బల్ అలా చేయడం చూసి అక్బర్తో పాటు పనివాళ్లందరూ ఆశ్చర్యంగా, అయోమయంగా చూశారు. కొద్దిసేపటి తర్వాత బీర్బల్ తల బయటకు తీసి ధైర్యంగా అక్బర్ వైపు తిరిగాడు. ఈ అల్మారా నాకు దొంగను గుర్తించే రహస్యం చెప్పిందని బీర్బల్ నిశ్చయంగా అన్నారు. నగ దొంగలించిన వాడి గడ్డంలో ఒక చిన్న గడ్డి పరక ఉందని బీర్బల్ గట్టిగా ప్రకటించాడు. అది విన్న వెంటనే పనివాళ్లందరిలో భయం మొదలయ్యింది. వారు ఒకరినొకరు అనుమానంగా చూసుకున్నారు. అందులో ఒక పనివాడు తెలియకుండానే తన గడ్డాన్ని వేళ్లతో సవరించుకున్నాడు. ఆ చిన్న కదలికను బీర్బల్ వెంటనే గమనించి దొంగ ఎవరో అర్థం చేసుకున్నాడు. బీర్బల్ వెంటనే ముందుకు వెళ్లి ఆ పనివాడిని పట్టుకుని అందరి ముందుకు తీసుకువచ్చాడు. బీర్బల్ ప్రశ్నించగానే ఆ పనివాడు బాగా భయపడి వణికిపోయాడు. తన తప్పు బయటపడిందని గ్రహించిన ఆ పనివాడు ఏమీ మాట్లాడలేక తల వంచాడు. చివరికి అతను నగను తానే దొంగిలించినట్టు నిజం ఒప్పుకున్నాడు. తాను దొంగిలించిన నగను తీసుకొచ్చి అక్బర్కు వినయంగా అందించాడు. నగ తిరిగి దొరకడంతో అక్బర్ చాలా సంతోషించి ఊపిరి పీల్చుకున్నాడు. రాజ్యసభలో ఉన్న వారంతా బీర్బల్ తెలివితేటలకు ఆశ్చర్యపోయి మెచ్చుకున్నారు. అక్బర్ బీర్బల్ని ఎంతో ప్రశంసించి అతని బుద్ధికి అభినందనలు తెలిపాడు. అక్బర్ బీర్బల్కు బహుమతులిచ్చి ఘనంగా సన్మానించాడు. బీర్బల్ వినయంగా అక్బర్కు నమస్కరించి గౌరవంగా స్వీకరించాడు. ఈ సంఘటన ద్వారా సభలోని వారు తెలివి, గమనించే శక్తి ఉంటే నిజం బయటపడుతుందని అందరూ నేర్చుకున్నారు. అలా బీర్బల్ తన చాకచక్యంతో దొంగను పట్టించి మరోసారి తన జ్ఞానాన్ని అందరికీ నిరూపించాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.